సో జగిత్యాలలోని షాపింగ్ వెళ్తున్నాం. ఇక్కడ ఏమైందని అడగద్దు, ఇక్కడ అది వైట్ బ్లాకెట్స్ తీస్తుంటే కొంచెం దెబ్బ తగిలిందనమాట. సో ఇప్పుడు జగిత్యాల డిమార్ట్కి వెళ్తున్నాం అనమాట. ఒక ఇల్లు మారమంటే తెలిసిందే కదా, కొన్ని ఐటమ్స్ కొత్తవి తీసుకోవాలి, ఇంకా కొన్ని అలాగా గ్రాసరీ అలాంటివి కూడా తీసుకోవాల్సినవి ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే మనం బయలుదేరిపోయాం. మోక్ష వాళ్ళ డాడీ సో అందరం కలిసి స్కూటీ మీద వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ నుంచి ఒక 7 km అంటున్నారు, చూద్దాం ఎలా ఉంటుంది. వైజాగ్లో ఉన్న స్టఫ్ ఉంటుందా లేదా. అక్కడైతే ఎంచక్క మురళీనగర్, డిమార్ట్, ఇంకా శీలానగర్, జగదంబ, గాజువాక ఈ డిమార్ట్లు అన్నీ కూడా ఎంచక్క తిరిగేసానండి. నేను అన్ని డిమార్ట్లకి వెళ్ళేదాన్ని, ఎందుకంటే మురళీనగర్లో అసలు ఏముండేవి కాదు. ఓరోసిలో రీసెంట్గా పెట్టారు కానీ కొత్త స్టఫ్ ఏమి ఉండేది కాదనమాట. శీలానగర్లో చాలా పెద్ద డిమార్ట్ ఉంది కదా, సో అక్కడైతే చాలా బాగా నచ్చాయి అనమాట నాకు, అన్ని వెరైటీస్ ఉండేవి. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే జగిత్యాల్లో సింగిల్ డిమార్టే ఉంది, ఏది ఏమైనా సరే అక్కడికే వెళ్ళాలి మేము. ఇంకా అదేంటంటే 1 month అవుతుందంట అది పెట్టి. సో ఎలాగో మేము వచ్చేటప్పటికల్లా పెట్టేసారులేండి, ఎందుకంటే అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి కదండి. సో అందుకని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళడం అనమాట. లేదంటే ఈ కొత్త ఏరియాలో ఏది ఎక్కడ దొరుకుతుందో పెద్దగా తెలియదు కాబట్టి అందరికీ తెలుసుకొని వెళ్ళడం కన్నా డీమార్ట్కి వెళ్ళిపోతే బెటర్ అని చెప్పి అయితే ఇంకా డీమార్ట్కి బయలుదేరిపోయాం మేము. సో ఇదైతే డాడీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 or 2 days తర్వాత అనమాట, ఎందుకంటే ఇతనికి హాలిడే వచ్చిన రోజు వెళ్దాం అనుకున్నాము. సో ఇది మనకి జగిత్యాల క్లాక్ టవర్ అనమాట. సో విజయనగరంలో ఎలా అయితే గంట స్తంభం ఉంటుందో ఇక్కడ కూడా ఇలాగే ఉంది. సో విజయనగరం లాగే ఉంది మ్యాక్సిమం, ఇక్కడ మార్కెట్ అంతా కూడా విజయనగరం లాగే ఉంది. ఇదంతా హోల్సేల్ మార్కెట్ అంట. జగిత్యాల్లో అయితే దగ్గర ఒక 40% వరకు నేనైతే ఇప్పుడు తిరిగేసాను ఇప్పటి వరకు. మ్యాక్సిమం తిరిగేసినట్టు అనిపిస్తుంది నాకు. ఇంకేమైనా షాపింగ్ మాల్స్కి వెళ్తే ఇంకా తెలుస్తుంది అనమాట, తిరిగేస్తే ఇంకా కంప్లీట్గా తిరిగేసినట్టే. ఇక్కడ నాకు ఎక్కువగా ఏ వీధిలో చూసినా సరే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్ ఇవే కనిపిస్తున్నాయండి. అవి అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు మేము డీమార్ట్కి వెళ్తున్నాం కదండి. డీమార్ట్ అయితే మనకి కరీంనగర్ టు నిజామాబాద్ వెళ్ళే రూట్లో ఉందన్నమాట, రైట్ సైడ్ ఉంటుంది. సో మ్యాప్లో చూసుకొని వెళ్ళామనుకోండి యూటర్న్ చేసినట్టు ఉంటుంది, రాంగ్ రూట్లో వెళ్ళమంటుంది. కాకపోతే కాదండి, డీమార్ట్ ఎదురుగానే మనకి ఎంచక్క రోడ్డు ఉంటుంది అనమాట, మధ్యలో నుంచి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు చూడండి, మా హస్బెండ్కి చెప్పాను అనమాట, నువ్వు అంటే మనం రాంగ్ రూట్లో వెళ్ళాలి, ఇప్పుడు కాసేపు చాలా యూటర్న్ ఉందనేసి అంటే లేదు నేను ముందు వెళ్ళాను కదా, ఇక్కడ ఏమీ లేదు చూడండి. సో కాకపోతే గూగుల్లో ఏం చూపిస్తుందంటే చాలా ముందుకు వెళ్ళిపోయి యూటర్న్ తీసుకోవాలి. సర్వీస్ రోడ్లో వెళ్ళిపోదాం అనుకున్నాము, కాకపోతే ఇక్కడ చూడండి ఎంచక్క మధ్యలో నుంచి ఏమీ లేదనమాట, డివైడర్ లాంటిది, మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇటు చూసుకొని వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ మేమైతే డీమార్ట్ దగ్గరికి వెళ్ళిపోయాము. కొంచెం పెద్ద డీమార్టేనండి, సింగిల్ ఫ్లోరే, కాకపోతే చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఒకటే ఉంది కదా ఇక్కడ ప్రెజెంట్. సో అన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇది గ్రాసరీ కూడాను. బయట నేను ఇప్పుడు ఉంటున్న దగ్గర కిరాణా కొట్టులోని చాలా కాస్ట్లీ అనమాట. ఇక్కడ కూరగాయలు కానీ ఏవైనా చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి మన ఆంధ్ర దగ్గర పోలిస్తే. ఇంకా ఇక్కడ గ్రాసరీ కూడాను శనగ పలుకులు కానీ ఇంకా ఏంటి మినప్పప్పు ఇవన్నీ కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నదన్నమాట. సో అందుకని చెప్పి ఒకసారి డీమార్ట్కి వెళ్ళి చూస్తే మనకు తెలుస్తుంది కదా ఏది ఎంత ప్రైస్ ఉంది అనేది. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకోవచ్చు నెక్స్ట్ మంత్ నుంచి అని చెప్పి ఇంకా వచ్చాము కదా. ఒక 2-3 సంచులు తెచ్చాము, 3 సంచులు తెచ్చాము, అవి కూడా సరిపోలేదన్నమాట. ఇంకా కొనేసిన డస్ట్బిన్ ఇవి అవి అన్నీ కూడా వాడి మరీ తీసుకెళ్ళాము. సో వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా. జగిత్యాల్లో ఉన్న వాళ్ళకి డీమార్ట్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. జగిత్యాలనే కాదండి, డీమార్ట్లో ఏంటంటే ఇక్కడ ఏమున్నాయో వైజాగ్లో కూడా సేమ్ అవే మెటీరియల్ ఉంటుంది అనమాట. అంటే గ్రాసరీ క్వాలిటీ మారచ్చు, కాకపోతే స్టీల్ ఐటమ్స్ కానీ ప్లాస్టిక్ కానీ అన్నీ అవే ఉంటాయన్నమాట. సో అందుకని చెప్పి షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు డీమార్ట్లో కొత్తగా ఏమేమి వచ్చాయి, నేను డీమార్ట్లో తీసుకున్నది బెస్ట్ పర్చేస్ ఏంటి, మస్ట్ బై పర్చేస్ ఏంటి అని కూడా నేను మీకు చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ డీమార్ట్లోని వీడియోగ్రఫీ అది ఒకటి అలవ్ లేదని చెప్పారు, కాకపోతే కొంచెం చాలా చిన్న క్లిప్సే తీసానులేండి. సో చూడండి, ఫస్ట్ అయితే నేను గ్రాసరీ అంతా కూడా తీసేసుకున్నానండి. అసలు గ్రాసరీ నేను చాలా తక్కువ క్వాంటిటీ వాడుతుంటాను అనమాట. అంటే తెచ్చుకుంటే 1/2 kg లేదంటే 1/4 kgయే. శనగపలుకులు అయితే 1/2 kg ఎక్కువ వాడేవి అనమాట, 1/2 kg. చాలా తక్కువ వాడేవి శనగపప్పు ఇవన్నీ కూడా 1/4 kg వేసే తీసుకుంటాను. కాకపోతే డీమార్ట్కి వెళ్ళిన తర్వాత ఏమనిపించిందంటే ఎలాగో మా ఇంటి దగ్గర కిరాణా కొట్టులో చాలా ఎక్కువ రేట్లు కదా, సో ఇక్కడ తీసుకొని వెళ్ళిపోతే ఒక రూమ్లో స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం. అంటే మరీ ఎక్కువేం కాదు, దగ్గర ఒక 2 kgs వరకు అలా తీసుకున్నాం అనమాట ప్రతి ఒక్క ఐటెం కూడా.
ఇంకా నాకు ఎక్కువ కావాల్సింది వచ్చేసి గోధుమ పిండి, ఎందుకంటే నేను రోజు రోటీలే చేస్తాను కాబట్టి గోధుమ పిండి ఎక్కువ ఉండాలన్నమాట. సో ఒకసారి తీసుకుని వెళ్దాము, క్వాలిటీ ఎలా ఉందో చూసి నెక్స్ట్ టైం తీసుకొచ్చని చెప్పి కొంచెం తక్కువగానే తీసుకున్నాను. అది 1 కేజీన్నర 2 కేజీల దగ్గరలో తీసుకున్నాను. ఒకవేళ బాగుంది అంటే మాత్రం ఇంకా కంటిన్యూగా డీమార్ట్లోనే తీసేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే బయట ప్రైస్ గోధుమ పిండి చాలా ఎక్కువ ఉందండి. ఇప్పుడు 65 రూపీస్ అలా అయిపోయింది కదా ప్యాకెట్ ఆశీర్వాద్. సో మనకి చాలా బాగుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ బాస్మతి రైస్ కూడా 2-3 వెరైటీస్ ఉన్నాయండి. బిర్యానీ బియ్యం చూడండి 77 రూపీస్. ఇక్కడ కొంచెం ఈ ప్రైజెస్ తక్కువ ఉన్నాయి. నేను మన మురళీనగర్ వైజాగ్లో వెళ్ళే డీమార్ట్ ప్రైస్ వచ్చేసి బాస్మతి 107, 108 అవి ఉంటాయి. ఇక్కడ 77 రూపీస్కి అంటే బిర్యానీ రైస్ బాగున్నాయి అనమాట. అవి కూడా బాస్మతియే, కాకపోతే కొంచెం లావుగా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెయిన్గా గ్రాసరీ అంటే నాకు అవసరమైనవి షుగర్, గోధుమ పిండి, ఇడ్లీ రవ్వ. డీమార్ట్లో మెయిన్గా ఇక్కడ ఈ డొక్కుల్లో ఉండేవన్నమాట. ఇడ్లీ రవ్వ చూడండి 33 రూపీస్ ఉంది. ఇంకా షుగర్ కూడా 43 ఉంది. బయట అయితే 50 రూపీస్ కదా ప్యాకెట్, అది కూడా బాగానే ఉంది. షుగర్ క్వాంటిటీ కూడా అంటే షుగర్ క్వాలిటీ కూడా బాగుందండి. గోధుమ పిండి చూడండి చాలా తక్కువ ప్రైస్ అనిపించింది నాకు. 32 రూపీస్కి గోధుమ పిండి వస్తుంది మనకి 1 కేజీ. అది కూడా దాని డబుల్ ప్రైస్ ఉందన్నమాట బయట. సో అందుకని చెప్పి అది కూడా దగ్గర 2 కేజీస్ వరకు తీసుకున్నాను. కానీ అది నాకు చాలా త్వరగా అయిపోతుంది అనమాట గోధుమ పిండి. సో అందుకని చెప్పి మళ్ళీ వెళ్ళాలి. బాగుందండి డీమార్ట్లో గోధుమ పిండి చాలా బాగుంది. అంటే నేను వాడుతున్నాను కదా ఇప్పుడు. అంటే నేను ఒకసారి గోధుమ పిండి తీసుకున్నప్పుడు డీమార్ట్లో కొంచెం నల్లగా అనిపించింది అనమాట నాకు. సో అందుకని చెప్పి బాగుంటుందా బాగోదా అనుకున్నాను, కానీ బాగుంది ఈసారి. సో ఇక్కడ ఇంకా తీసేసుకోవచ్చు. ఆయిల్ అయితే నేను తాలింపుకి వచ్చేసి ఇది వాడుతున్నాను, సన్ఫ్లవర్ ఆయిల్. కర్రీస్కి ఇవన్నిటికీ కూడాను నేను ఇంకా మస్టర్డ్ ఆయిల్ వాడుతున్నాను అనమాట. ఇంకా కంప్లీట్గా కొంచెం హెల్దీ వెర్షన్లో చేసుకుందామని చెప్పి అయితే మస్టర్డ్ ఆయిల్ వాడుతున్నాను. మేమైతే మొన్నటి వరకు కంప్లీట్గా సన్ఫ్లవర్ ఆయిలే వాడేదాన్ని. మస్టర్డ్ ఆయిల్ తోటి కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా నార్త్ ఇండియన్స్ చాలామంది మస్టర్డ్ ఆయిలే ఎక్కువగా వాడుతూ ఉంటారు. నేను క్వార్టర్స్లో ఉండేటప్పుడు కూడా చాలా వరకు మస్టర్డ్ ఆయిల్సే వాడేవారు అనమాట. సో అందుకని చెప్పి వాటితో కూడా కొంచెం టేస్ట్ అలవాటు చేసుకుందామని చెప్పి ఇంకా ఆవాల నూనె అయితే తీసుకున్నాను. ఇంకా ఇంట్లోని ఆవాల నూనె 2 డబ్బాలు ఉన్నాయన్నమాట, 2 లీటర్స్ ఆల్రెడీ. సో అందుకని చెప్పి ఆలోచిస్తున్నాను తీసుకుందామా వద్దా అని చెప్పి. ఇంకా ఎలాగో తీసేసుకున్నాను. ఇంకా వాటితో పాటు కొన్న ఆర్గనైజర్స్, డస్ట్బిన్ ఇవన్నీ కూడా తీసుకున్నానండి. ఇంకా స్పూన్స్ పెట్టుకునేటిది చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వీడియో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు కావాలా వద్దనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో బిల్ అయితే చూసారు కదా 6000 చేంజ్ అయిందనమాట. నేను పర్వాలేదు అనిపించింది. అంటే ఏంటి ఇవి సర్ఫ్ ప్యాకెట్ ఇవన్నీ ఉంటాయి కదండి, లైజాల్, సర్ఫ్, హార్పిక్ ఇవన్నీ కూడాను నేవీ క్యాంటీన్లో తీసేసుకున్నాను అనమాట వైజాగ్లోని. సో అక్కడ నుంచి ఇక్కడికి సామాన్లు వచ్చాయి కదా, ఆ వ్యాన్లో పంపించేశాను. మోక్షకి స్కూల్ బ్యాగ్ కూడా తీసుకున్నాము, అందుకే అది ఫుల్ ఎగ్జైటెడ్గా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చాకోస్ అండి. ఇంకా చాకోస్ అయితే నేను ఎప్పుడో మానేశాను మోక్షకి ఇవ్వడం, కానీ ఇంకా డీమార్ట్కి వచ్చిన తర్వాత దానికోసం ఇంక కొనలేదని చెప్పి అయితే చాకోస్ వాళ్ళ డాడీ చేత కొనిపించేసుకుంది అనమాట. సో ఇప్పుడు చూడండి మోక్షయ్య మాకు వీడియో తీస్తుంది, అది ఎంచక్క వీడియోగ్రాఫర్ అయితే అయిపోయింది. ఇంకా బుక్స్కి కూడా లేబుల్స్ కొనేసిందండి. ఎప్పుడు తీసి కార్ట్లో పెట్టేసిందో నేను చూడలేదు. ఇంకా నెక్స్ట్ కొంచెం ప్లాస్టిక్ డబ్బాలు, స్టీల్ కడాయి, ట్రైప్లే స్టీల్ కడాయి అయితే చాలా బాగుందండి. రీసెంట్గా వీడియోస్ పెడుతున్నాను కదా, ఇందులోనే చేస్తున్నాను. ఇంతకుముందు నేను వైజాగ్లో ఉండేటప్పుడు ఒక 2 గిన్నెలు తీసుకున్నాను, అవి కూడా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. చాలా బడ్జెట్ రేంజ్లో మనకి ట్రైప్లే స్టీల్ కడాయిలు, ఇంకా స్టీల్ టోప్ అంటారు కదా, సో అవి కూడా చాలా బాగున్నాయండి డీమార్ట్లో అయితే. మీరు ఎవరైనా అంటే ట్రైప్లే కొనాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డీమార్ట్కి వెళ్ళే తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడుండే ఆన్లైన్ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. నాకైతే చాలా తక్కువ బడ్జెట్ రేంజ్కే వచ్చేసాయి అనమాట. ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, హెవీగా కూడా ఉన్నాయి. సో అందుకని రికమెండ్ చేస్తున్నాను నేను మీకు. చాలామంది కూడా అడుగుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తుంది చాలామంది ట్రైప్లేకి కూడా షిఫ్ట్ అవుతున్నారు అల్యూమినియం నుంచి. సో నేను కూడా మ్యాక్సిమమ్ అంటే ఈ కళాయి తీసేసుకుంటే ఏంటంటే నాకు డైలీ కుకింగ్ అన్ని సామాన్లు ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ వచ్చేసినట్టేనమాట. సో అందుకని చెప్పి పట్టుకొని ఇంక మా ఆయనకి అడిగితేనేమొచ్చి సరే తీసేసుకోవాలి అని చెప్తే ఏమొచ్చి ఇంకా వెంటనే ఈ కార్ట్లో పెట్టేశాను. ఇంకా కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు, జగ్గు, ఇంకా క్లీనింగ్ అంటే ప్లాస్టిక్ చీపురు ఇవన్నీ కూడా తీసేసుకున్నాను అనమాట. ఏవి ఎందులో సర్దాలో ఏం అర్థం కావట్లేదు, ఎందుకంటే చాలా చిన్న సంచులు తెచ్చాము మేము. ఇంకా నెక్స్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడాను ఎంచక్క సామాన్లు కూడా సర్దేసుకోవాలన్నమాట. సో ఎక్కువ ఐటమ్స్ ఉండేవి అన్నీ ఒక రూమ్లో పెట్టేసుకోవాలి, ఎలాగో డబుల్ బెడ్రూమ్ కాబట్టి. ఇంకా మేము తీసుకున్నవి ఏంటంటే ప్లాస్టిక్ ఐటమ్స్, గ్రోసరీ అనమాట.
మిగతావన్నీ అంటే ఇంకా వేరే ఉంటాయి కదండి, ఏంటంటే బాత్రూమ్కి కావాల్సినవి సోప్ ఇవన్నీ కూడా అవన్నీ నేను అక్కడ తీసుకున్నాను కాబట్టి బిల్ అంత ఎక్కువ ఏం అవ్వలేదు. నేను ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా ఇవే తీసుకుంటాను. ఇంకోటి ఏంటంటే ఈ సబ్బులు, ఈ సర్ఫ్ సామాన్లు, ఇంకా వాషింగ్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడాను క్యాంటీన్లోనే తీసుకుంటాను అనమాట, నేను నేవీ క్యాంటీన్లోని. అక్కడ మాకు చాలా తక్కువ పడతాయండి ఒక్కొక్క సోప్ రేట్ అంతా కూడాను. సో అక్కడ అవే బెస్ట్ అనమాట. ఈ ప్లాస్టిక్ సామాన్లు, గ్రాసరీ ఐటమ్స్ అవన్నీ వేస్ట్ అక్కడ ఆ క్యాంటీన్లోనే. ఎందుకంటే సిఎస్డి, నాన్ సిఎస్డి అని ఒక 2 ఉంటాయన్నమాట డివైడ్ అయ్యి. సిఎస్డి అంటే మాత్రమే మనకి చాలా తక్కువ రేటుకి వస్తాయి. నాన్ సిఎస్డి ఏంటంటే చాలా ఎక్కువ ఏం తగ్గదనమాట ఎంఆర్పికి. దాని బదులు డీమార్ట్ రేటే బెటర్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చిన క్యాంటీన్లో ప్రొడక్ట్స్ అన్నీ కూడా నాన్ సిఎస్డియే తెచ్చేస్తున్నారు. సో అందువల్ల ఇంకా ఎక్కువ ఏం కొనట్లేదు అనమాట. ఎప్పుడో 3 మంత్స్కి ఒకసారి అలా వెళ్తుంటాను. అదే ఊరు నుంచి ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళకి సరదాగా సామాన్లు తీసుకో అనేసి గట్రా అంటుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి సిఎస్డి, నాన్ సిఎస్డి ఇలా ఉంటుందని చెప్పి. కాకపోతే మొత్తానికి సామాన్లన్నీ కూడా సర్దేశామండి. తీసుకున్న సామాన్లో కూడా సర్దుకున్నాం మేము. ఏంటంటే ఇక్కడ మోక్ష బ్యాగ్ తీసుకున్నాం కదా, మోక్ష బ్యాగ్లో కూడా సామాన్లు వెళ్ళిపోయాయి, డస్ట్బిన్లో కూడా సామాన్లు పెట్టేశాము. ఎలాగో కొత్తదే కదా ఇంకా వాడలేదని చెప్పి. అండ్ నెక్స్ట్ కొన్ని ఉండిపోయి అవి అయితే బయట పెట్టేసుకుని అయితే వెళ్ళిపోతున్నాం మేము. నా బ్యాగ్ చూపిస్తున్నాను. నా బ్యాగ్ స్కూల్ పిల్లలా వేస్తుంది. నా బ్యాగ్ కిచెన్ కూడా ఉంది. ఫోన్ పడిపోదు మామ. నాకన్నా భయము నా మోక్షకైతే. ఫ్యామిలీ స్టార్స్ లో విజయ్ దేవరకొండలా చేశారు. ఫ్యామిలీ స్టార్స్ లో విజయ్ దేవరకొండలా చేశారు. ఏటమ్మా సామాలా కానీ బాగుంది. మన్నట్పూర్ మురళీనగర్లో ఉన్న డీమార్ట్లో కూడా ఇన్ని సామాన్లు ఉండవే. నిజమే, అన్ని సామాన్లు ఉన్నాయి మ్యాక్సిమమ్. మంచివి తీసుకున్నాను, అవసరమైనవన్నీ. మోక్ష మాత్రం ముందే చెప్తుంది అనమాట. అంటే నాకు వచ్చాం కదా, కొంచెం టీ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనకి వైశాఖ డైరీ ఎలాగో కరీంనగర్ డైరీ అనమాట. పాల ప్యాకెట్ పర్వాలేదు, 30 రూపీసే. 31. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ డే డాడీ ఇంకా నేను వెళ్ళాం కదండి కూరగాయల షాపింగ్కి. మీకు ఆ బ్లాగ్లో షేర్ చేశాను. ఆ రోజు నేను పాల ప్యాకెట్ ఒకటి, పెరుగు ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను అనమాట. సో మన దగ్గర ఏంటి, పాల ప్యాకెట్ 30 రూపీస్, పెరుగు ప్యాకెట్ పాల ప్యాకెట్ 31, 30 రూపీస్ ఉంటుంది. పెరుగు ప్యాకెట్ కూడా 30 రూపీసేనండి. ఏ బ్రాండ్ అయినా 30 రూపీసే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చేసారు 2 ప్యాకెట్లు కూడాను. ఇచ్చేసిన తర్వాత నేను ఇంకా ఎంతండి అడిగాను నార్మల్గా. అంటే 60 చేంజ్ అవుతుందిలే అనుకున్నాను. కాకపోతే ఒక్కసారి 75-80 రూపీస్ అన్నప్పటికీ నాకు ఒక్కసారి షాక్ అయిపోయాను అనమాట నేను. ఎందుకంటే పెరుగు ప్యాకెట్ ఇక్కడ 48 రూపీస్ అండి. పెరుగు ప్యాకెట్ కరీంనగర్ డైరీ. మిగతావన్నీ బ్రాండ్స్ కూడాను 45 రూపీస్ అనమాట. నాకైతే చాలా షాక్ అనిపించింది. ఎందుకంటే మన దగ్గర ఏ బ్రాండ్ అయినా సరే 30 రూపీసే. కాకపోతే ఇక్కడ మరీ అంత డిఫరెన్స్ ఉంటుంది అనుకోలేదు. మరి తప్పదు కదండి, ఎక్కువ పెరుగు వాడుతూ ఉంటాం అనమాట. డైలీ మేము తింటాము పెరుగు. సో అందుకని చెప్పి ఇంకా తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వాడుతున్నాము కూడాను. కాకపోతే పెరుగు ప్యాకెట్ మాత్రం చాలా కాస్ట్ అనిపించింది. మా ఫ్రెండ్ వాళ్ళు రీసెంట్గా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. సో తనకు కూడా అలానే అనిపించిందంట. రీసెంట్గానే కాల్ చేసి మాట్లాడుకున్నాం ఇద్దరం కూడాను. సో ఇలాగేనండి మా నేవీలో చేసిన వాళ్ళు చాలా వరకు రిటైర్ అయిపోయిన వాళ్ళు ఒక్కొక్కరు దగ్గరికి ఒక్కొక్క ఏరియాకి వెళ్ళిపోయామన్నమాట. సో అందరం కూడాను ఒక్కొక్కసారి మాట్లాడుకుంటూ ఉంటే ఆ పాత జ్ఞాపకాలు, క్వార్టర్స్లో ఉండేటప్పుడు ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళమో అవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి అనమాట. నేను క్వార్టర్స్ నుంచి వచ్చేసిన తర్వాత ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను కదా, అప్పుడు కొంచెం బిజీ అయిపోయాను. మ్యాక్సిమం మా ఆయనతో పాటు రిటైర్ అయిన వాళ్ళకి, ఇంకా అంతకుముందు రిటైర్ అయిపోయిన వాళ్ళందరికీ కూడాను రీసెంట్గా అయితే జాబ్లు అయితే వచ్చేసాయి. అండ్ మీలో ఒకరిద్దరు అడుగుతున్నారు కదండి, సెకండ్ జాబ్ వచ్చింది కదండి, మీకు ఎలా అనిపిస్తుంది అంటే సెకండ్ జాబ్ ఎలా తెచ్చుకున్నారు మీ వారికి అడిగి చెప్పండి అని చెప్పి. సో తనకైతే నేను చెప్పాను, ఒక డీటెయిల్గా వీడియో చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అంటే తను ఎలా ప్రిపేర్ అయ్యారు, అంటే మీరు కూడాను త్వరలో రిటైర్ అవుతున్న వాళ్ళకి ఉపయోగపడేలాగా తిన ఎలాగా ప్రిపేర్ అయ్యారు, అంటే కోచింగ్ తీసుకుంటే మంచిదా తీసుకోకపోతే మంచిదా, ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వాలా లేదంటే కోచింగ్కి కంపల్సరీగా వెళ్ళాలా అని చెప్పి తన నుంచి అయితే చెప్పిస్తానండి. ఎందుకంటే నాకు తెలుసు తను ఎంత కష్టపడి చదివారు, ఎంత కష్టపడి ప్రిపేర్ అయ్యారు అనేది. సో దీనిలాగే మిగతా వాళ్ళు ఎవరైతే రిటైర్మెంట్ అవుతారో, రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న వాళ్ళు, రిటైర్ అయ్యే వాళ్ళు కూడా సేమ్
అంటే అందరూ ఒకేలా ప్రిపేర్ అవుతారండి. కొంతమందికి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది టెన్షన్స్తో పాటు, ఎందుకంటే రిటైర్ అయిపోయిన తర్వాత ముందులా ఉండదు కదా మైండ్ అంతా కూడాను. ఫ్యామిలీలో కొన్ని టెన్షన్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ మేనేజ్ చేసుకుంటూ చదవడం అంటే చాలా కష్టం. అది కూడా 15 years సర్వీస్ చేస్తారు కొంతమంది 20 years చేసి రిటైర్ అయ్యి మళ్ళీ ఇంకో జాబ్కి అప్లై చేసుకుంటూ ఉంటారు. సో ఇలా కొంచెం కష్టమేనండి. దీనికి కూడా నేను అడిగాను అనమాట, ఒక వీడియో చేద్దామని అయితే అన్నారు. సో అది ఎంతమందికి కావాలి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎక్కువ కామెంట్స్ వస్తే కనుక అది త్వరగా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇంకా నోటిఫికేషన్స్ ఏవి కూడాను ఇప్పుడు ఏవి రిలీజ్ అవ్వలే కదా, నోటిఫికేషన్స్ అయ్యే ముందు ఇలా అప్లోడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను నేను కూడా. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే మేము ఇంకా డీమార్ట్ నుంచి వచ్చిన తర్వాత టీ పెట్టుకొని తాగేసాము. ఇంకా నేను ఇడ్లీ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి ముద్ద ఎంత మంచిగా పొంగిందో. అంటే పొంగడం కాదు, జస్ట్ గ్రైండర్లో వేస్తే మనకు ప్లస్ పాయింట్ ఇదేనమాట. మిక్సీలో వేసిన కన్నా గ్రైండర్లో వేస్తే ఏంటంటే ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి అనమాట. నేను ఎలా వేసుకుంటా ఉంటానంటే గ్రైండర్లోని ఒక పప్పు గ్లాస్ తీసుకుంటాం కదా, ఒక గ్లాసుడు పప్పు తీసుకుంటాం కదా మినప్పప్పు. సో దానికి నేను 4 గ్లాసులు నూకైతే వేసుకుంటానండి. కొంతమంది చాలా తక్కువ వేస్తారు, నేనైతే 4 గ్లాసులే వేస్తాను. మ్యాక్సిమం ఎక్కువగా డబుల్ హార్స్ మినపగుళ్ళు బాగా ఉబ్బేవి అయితే మాత్రమే 4 వేసుకోండి. అదే బయట లోకల్ స్టోర్లో తెచ్చుకునేవి అంతగా బాగా నొరగరానివి అయితే మాత్రం 3 వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈరోజు 3 వేసాను, ఎందుకంటే మా ఇంటి దగ్గరలో తెచ్చుకున్న కిరాణా కొట్లో తెచ్చాను ఇది. సో అందుకని చెప్పి 3 వేసాను. అదే నేనైతే డబుల్ హార్స్ మినపగుళ్ళు కానీ విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు కానీ అయితే 4 వరకు ఇడ్లీ రవ్వ వేసుకుంటాను అనమాట. సో మీరు ఎంత క్వాంటిటీ వేసుకుంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఇడ్లీలు చాలా బాగా వస్తాయి. ఫస్ట్ 2-3 days ఇడ్లీ పెట్టుకుంటాను. ఇగోండి ఈ బాక్స్ రుబ్బు మాత్రం కంపల్సరీగా చేసుకునేదాన్ని. బిజినెస్ చేసేటప్పుడు మాత్రం అస్సలు రుబ్బేదాన్ని కాదు, బయట నుంచి తెచ్చుకోవడమేనమాట. ఒక 20 రూపీస్ది కానీ 40 రూపీస్ది కానీ రుబ్బు తెచ్చేసుకొని ఒక 2-3 days తినేసేదాన్ని. అంటే 2 days వరకు వచ్చేదనమాట. 30 రూపీస్ రుబ్బు అయితే 2 days వచ్చేది. అంటే నైట్ చేసుకోవడం మార్నింగ్ చేసుకోవడం 2 పూటలకు మాకు సరిపోయేది అనమాట 30 రూపీస్ది రుబ్బు. ఎందుకంటే మోక్ష నేను మా ఆయనే ఉండేవాళ్ళం. ఇతనికి ఇడ్లీలు ఎక్కువ ఇష్టం అనమాట దోశల కన్నా. సో అందుకని చెప్పి ఇతను ఉన్నప్పుడు మాత్రమే ఇడ్లీలు పెట్టేదాన్ని. ఇతను కోచింగ్కి వెళ్ళిపోయారు కదా 6 months సపరేట్గా. సో అప్పుడైతే మాత్రం ఎక్కువ దోశలే వేసుకునేవాళ్ళం, లేదంటే పెరుగన్నం తినేసేవాళ్ళం అనమాట. ఇద్దరు ఉన్నప్పుడు మా చెల్లి కూడా ఉన్నప్పుడు అది కూడా అడ్జస్ట్ అయిపోయి పెరుగన్నం తినేసేది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు గ్రైండర్లో వేసిందంతా పప్పు అంతా తీస్తాం కదండి బాక్స్లోకి. ఈ డొక్కు రుబ్బు చేసుకుంటే నాకు 4-5 days అసలు టెన్షన్ ఉండదు అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత దోశలు రుబ్బు చేసుకుంటాను. 2 ఒకేసారి చేసి అయితే పెట్టుకోను, ఎందుకంటే 2 వెరైటీలు చేయాలి. అందుకని చెప్పి ఇంకా ఇడ్లీ రుబ్బు అయిపోయిన తర్వాత దోశల రుబ్బు పెట్టుకుంటాను. దోశల రుబ్బు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇడ్లీ పెట్టుకుంటాను అనమాట. కానీ దోశల రుబ్బు అయిన వెంటనే అంటే ఇడ్లీ పెట్టాను, గ్యాప్ ఇస్తానండి. ఏదైనా ఉప్మా కానీ ఏదైనా ఒక వెరైటీ ఒక 2 రోజులు చేస్తానన్నమాట. ఆ తర్వాత 2 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దోశల రుబ్బు పెట్టుకుంటాను. సో నాలుగు మీలు ఎంతమంది చేస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ నూక ఉంది కదండి, నూకను కూడా పప్పుతోనే నానబెట్టేస్తాను అనమాట. నేను 2 ఒకే టైంలో నానబెడతాను. నాకు ఇడ్లీ రుబ్బు ఇడ్లీలు ఎలా చేసుకోవాలి అని చెప్పింది అయితే మాత్రం మా ఫ్రెండ్ సునీత అనమాట. తను నూక తక్కువ వేస్తుంది, నేను నూక అయితే 4 గ్లాసులు వేసుకుంటాను అనమాట. ఎప్పుడో ఒకసారి యూట్యూబ్లో చూశాను నూక చాలా ఎక్కువ పడుతుంది అని చెప్పి. సో అప్పటి నుంచి నాకు ఈ క్వాంటిటీ నూక పప్పు ఇది ఇలాగ అలవాటు అయిపోయింది. కొంతమంది మెంతులు ఇవన్నీ వేస్తారండి, కానీ మెంతులు వేస్తే వేగంగా పులిచిపోయి ఎక్కువ రోజులు ఉండదన్నమాట. మనం ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాం కదండి రుబ్బు. సో అందుకని చెప్పి ఇంకా నేను మెంతులు అవేం వేయను, ఇవి మాత్రమే వేస్తాను. దోశల రుబ్బుల్లో వేస్తానండి, అది చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా ఎప్పుడైనా చూపిస్తాను, మీరు అడిగారు కదా. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ రోజుకైతే వ్లాగ్ ఇదేనమాట. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మళ్ళీ మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలని కూడా అనుకుంటున్నాను. వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి మీ ఒపీనియన్ ఏంటో మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఇంకోటి ఏంటంటే నూకను మాత్రం గట్టిగా పిండుకొని రుబ్బులో వేసుకోవాలన్నమాట. లేదు అంటే మాత్రం ఇడ్లీలు కొంచెం గట్టిగా వచ్చే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. రుబ్బంతా కూడాను ఈ బాక్స్లో సరిపోలేదండి, ఈరోజు కొంచెం ఎక్కువ అయ్యింది రుబ్బంతా కూడాను. సో అందుకని చెప్పి ఇంకా వేరే బౌల్లోకి కూడా షిఫ్ట్ చేసి అటు కలిపి ఇటు కలిపి మొత్తానికి బాక్స్లోకి అయితే ఎత్తేసాను అనమాట. ఇంక ఈరోజు ఇడ్లీ పెడతాను కదండి. సో ఇడ్లీ పెట్టడానికి ఒక గిన్నె అయితే తీసుకున్నాను. ఆ గిన్నెలోకి ఎన్ని ఇడ్లీలు అయితే పెడతానో అన్ని గరిటెలు రుబ్బు తీసుకొని ఉప్పు కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఇంకా ఈ బాక్స్లోనైతే మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.